హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, చూసి తమ్నెల్లో. ఏంటంటే న్యాచురల్గా హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలక్క అని చాలా రోజులు మట్టి అడుగుతున్నారు. చాలా సింపుల్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో 10 రూపీస్తో ఇంట్లోనే హ్యాపీగా హెయిర్ని రిమూవ్ చేయొచ్చు పర్మనెంట్గా అనమాట. అదేలానో ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే వీడియో చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే జస్ట్ 3 అనమాట. 1 కప్పు చక్కెర, 2 నిమ్మకాయలు. ఏ కప్తో చక్కెర తీసుకున్నామో దానికి సగం కప్ అనేది వాటర్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె అనేది తీసుకొని అందులో 1 కప్పు చక్కెర అనేది వేసుకోవాలి. తర్వాత 2 లెమన్స్ అనేది నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ లెమన్స్ని పిండేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. మీరు ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక కప్పు చక్కెరతో కూడా మీరు చేసుకోవచ్చు. 2 కప్స్ చక్కెర అనేది మీరు యూస్ చేస్తే 4 నిమ్మకాయలని యూస్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసేది వచ్చేసి వ్యాక్స్ అనమాట. ఇంట్లోనే హ్యాపీగా వ్యాక్స్ అనేది చేసుకోవచ్చు. లెమన్స్ అయితే పిండడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేయాలి అని. వాటర్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఈ గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు, దగ్గరే ఉండాలి. వ్యాక్స్ అనేది కరెక్ట్గా మనకి రెడీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. జస్ట్ మనకి 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే కంటిన్యూగా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా సరే ఈ వీడియో చూడండి, మీకు ఫస్ట్ టైంలోనే సూపర్గా వస్తుంది. వ్యాక్స్ ప్రిపేర్ చేయడం అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం మీరు రెడీ చేస్తున్నా పర్ఫెక్ట్గా వస్తుంది. కలర్ అనేది మనకి కొద్దిగా చేంజ్ అవుతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 to 10 మినిట్స్ అనేది దీన్ని మనం మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూనే ఉంది. కంటిన్యూస్గా నేను కలుపుతూనే ఉన్నాను, మీరు కూడా చూసేయండి. కదా, కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఇది రెడీ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం అనుకుంటున్నారా? దానికోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకొని కొద్దిగా వ్యాక్స్ అనేది అందులో వేయండి. ఇలా ఉండలాగా వస్తే మీకు వ్యాక్స్ అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. ఒకవేళ ఆ వాటర్లో మీరు వేసిన వ్యాక్స్ అనేది కలిసిపోతే రెడీ అయినట్లు కాదు. ఇలా ఉండలా వస్తే రెడీ అయినట్టు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మన వ్యాక్స్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మన వ్యాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట. తేనె కలర్లో ఉంటుంది వ్యాక్స్ అనేది. మనకి కరెక్ట్గా వ్యాక్స్ అనేది రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కూడా నేను చెప్పాను కాబట్టి ఫస్ట్ టైంలోనే సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వ్యాక్స్ని స్టోర్ చేసే విధానం అనమాట. గాజు కంటైనర్లో నేను స్టోర్ చేస్తున్నాను. మూత గట్టిగా ఉండే కంటైనర్లో వ్యాక్స్ని స్టోర్ చేయొచ్చు. 2-3 మంత్స్ అనేది ఈ వ్యాక్స్ మనకి స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకున్నా సరిపోతుంది. హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ప్రిపరేషన్ అయితే. వ్యాక్స్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని 3 మెథడ్స్లో యూజ్ చేయొచ్చు. అదేలానో వీడియో స్కిప్ చేయకుండా ఉంటే తెలుస్తుంది. వ్యాక్స్ వేసే ముందు ఖచ్చితంగా ఇంకొక పని చేయాలి. ఏంటి అనుకుంటున్నారా? అదేంటంటే స్క్రబ్ అనమాట. స్క్రబ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను. తర్వాత 1/2 లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఈ స్క్రబ్ అనేది. తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె అనేది వేసుకోవాలి. తేనె వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చాలా తక్కువ మందికి తెలుసండి వ్యాక్స్ వేసుకునే ముందు స్క్రబ్ చేసుకున్న తర్వాత వ్యాక్స్ వేసుకోవాలి అని. స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత మనం వ్యాక్స్ వేసుకుంటే మనకి చాలా మంచిదన్నమాట. ఈసారి ఇలా ట్రై చేయండి. మనకి స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నా హ్యాండ్ మీద నేను చూపిస్తున్నాను. నా హ్యాండ్ మీద అలాగే నా లెగ్స్ మీద కానీ నా ఫేస్ మీద కానీ గ్రోతింగ్ చాలా తక్కువ అండి. నేను రెమెడీస్ అనేది యూస్ చేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా నా మీద హెయిర్ అయితే ఉండదు. కాబట్టి ఈ హ్యాండ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి.
ఈ హ్యాండ్ మీద మీకు గ్రోతింగ్ అయితే తెలుస్తుంది కదా. నా హ్యాండ్ మీద చేసిన మళ్ళీ అడుగుతారనమాట, మీ హ్యాండ్ మీద హెయిర్ గ్రోత్ అనేది అంతగా లేదు కదా అని అంటారని చెప్పేసి ఆ హ్యాండ్ మీద మీకు చూపిస్తాను. రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే చూస్తారనమాట. మనం రెడీ చేసుకున్న స్క్రబ్లో 1 టేబుల్ స్పూన్ పాలు కానీ 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని హ్యాండ్ మీద స్క్రబ్ అనేది చేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. స్క్రబ్ చేసుకున్న తర్వాతే మీరు వ్యాక్స్ వేసుకోండి, అప్పుడు మీకు మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది. ఓకే, ఈ స్క్రబ్ కాకపోయినా మీకు నచ్చిన స్క్రబ్ అనేది చేసుకోండి. స్క్రబ్ చేయడం మాత్రం ఇంపార్టెంట్ అనమాట. మీరు లెగ్స్ మీద చేయొచ్చు, అండర్ ఆర్మ్స్కి చేయొచ్చు. మీరు స్క్రబ్ చేసుకొని ఎక్కడైనా వ్యాక్స్ వేసుకోండి. ఒక 2-3 మినిట్స్ అనేది ఇలా స్క్రబ్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని రావాలన్నమాట. నేను ఇక 2-3 మినిట్స్ అనేది చేసేసాను. వాటర్తో వాష్ చేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నీట్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వ్యాక్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం. వ్యాక్సింగ్ అనేది చేయడానికి మనకు కావాల్సింది వ్యాక్సింగ్ స్ట్రిప్స్ అనమాట. ఇవి మనకి దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్లో కానీ బ్యూటీ న్యూస్లో కానీ దొరుకుతాయి. బట్ వీటితో మనకు పని లేదు, పక్కన పెట్టేద్దాం. మనకి ఇంట్లో పాత జీన్స్ అనేవి ఉంటాయి కదా, జీన్స్ కానీ ఏదైనా మందపాటి క్లాత్ కానీ ఉంటే ఇలా ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోండి. వీటితోనే మనం వ్యాక్స్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం చేయాల్సింది వ్యాక్స్ వేసే ప్లేస్లో లెగ్స్ అయినా హ్యాండ్స్ అయినా పౌడర్ అనేది అప్లై చేయాలి. ఏదైనా టాల్కమ్ పౌడర్ అనేది అప్లై చేయాలి. పౌడర్ అనేది అప్లై చేసి మనం హెయిర్ అనేది రిమూవ్ చేయాలి. వ్యాక్స్ అనేది అప్లై చేయడానికి నేను ఇక్కడ బటర్ నైఫ్ అయితే యూస్ చేస్తున్నాను. హెయిర్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో వ్యాక్స్ని అప్లై చేయండి. మీ స్కిన్ అనేది ఎంత వేడి పట్టగలదో అంత వేడిగా మాత్రమే వ్యాక్స్ అప్లై చేయండి. వ్యాక్స్ అనేది చాలా వేడిగా ఉంటుంది. కొద్దిగా తీసుకుంటూ ఊదుకుంటూ అప్లై చేయండి. ఎందుకంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అంత వేడైతే పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు మనం పాత జీన్స్ అనేది కట్ చేసుకున్నాం కదా, వ్యాక్స్ మీద ఆ జీన్స్ అనేది పెట్టి ఇలా రబ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తే హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఇది ట్రై చేస్తున్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చాలా వేడిగా ఉంటుంది. మీ స్కిన్ అనేది ఎంత వేడి పట్టగలదో అంత వేడిగా మాత్రమే వ్యాక్స్ అనేది అప్లై చేయండి. ఊదుకుంటూ అప్లై చేయండి. ఓకే, హెయిర్ అనేది చాలా బాగా రిమూవ్ అయిందండి. బ్లాక్ జీన్స్ అవడం వల్ల హెయిర్ అనేది అస్సలు కనపడట్లేదు కెమెరాలో. నా హ్యాండ్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఇదైతే ఫస్ట్ మెథడ్ అనమాట. నా హ్యాండ్ మీద ఉన్న హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయింది. నా హ్యాండ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటో తెలుసుకుందాం. సెకండ్ మెథడ్ కోసం కొద్దిగా వ్యాక్స్ అనేది తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు ఎంత వ్యాక్స్ కావాలో అంతే తీసుకోండి. ఒకవేళ ఇది గట్టిగా అయిపోయిందని మీరు అనుకుంటే డబల్ బాయిలర్ మెథడ్లో దీన్ని వేడి చేసుకోవచ్చు. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొచ్చేసి ఈ వ్యాక్స్ అనేది అందులో పెట్టేయండి. హ్యాపీగా కరిగిపోతుంది. ఇది గట్టిగా అయిపోయింది, పాడైపోయిందా అనుకోవాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. గట్టిగా అయిపోయింది అనుకుంటే కొంతమంది పాడైపోయింది అనుకుంటారు కదా, అలా ఏం కాదు. వేడి నీళ్ళలో పెట్టేసేయండి. వ్యాక్స్ అనేది మళ్ళీ కరుగుతుంది. మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బౌల్లో వేసిన వ్యాక్స్ అనేది కొద్దిగా గట్టిగా అవ్వాలన్నమాట. మనకి ఉండలా రావాలి. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతులు కంటుకోకుండా ఉండలా రావాలన్నమాట. కొద్దిగా చల్లగా అయిన తర్వాత వ్యాక్స్ అనేది ఇలా చేతిలోకి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వద్దు, గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మీరు ఉండ చేయడానికి ట్రై చేయండి. ఈ సెకండ్ మెథడ్ ఏంటంటే మన అప్పర్ లిప్ మీద కానీ తర్వాత మన ఫేషియల్ హెయిర్ కానీ రిమూవ్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. వేడి వ్యాక్స్ అనేది చేత్తో పట్టుకోవద్దు, జాగ్రత్త అండి. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. మన అప్పర్ లిప్ కానీ ఫేషియల్ హెయిర్ కానీ రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. నా అప్పర్ లిప్ మీద అలాగే నాకు ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువ అండి. నేను చేసినా సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేను హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. దీన్ని ఇలా అప్లై చేసి ఆపోజిట్ డైరెక్షన్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హెయిర్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మెథడ్ అనేది కష్టంగా ఉంది, అంత వేడి పట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మెథడ్లో అయితే వ్యాక్స్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేస్తేనే మనకి హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ మెథడ్లో వచ్చేసి అలా ఏం కాదండి. కొంచెం చల్లగా అయినా గట్టిగా ప్రెస్ చేసి మనం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తే హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ మెథడ్ అనేది చెప్తాను. అది ఇంకా సింపుల్. బిగినర్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో వ్యాక్స్ అనేది తీసుకున్నాను. తర్వాత గోధుమ పిండి అనమాట 2 టేబుల్ స్పూన్లు అనేది తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు బాగా పల్చగా అనిపిస్తే వ్యాక్స్ అనేది ఇంకొద్దిగా గోధుమ పిండి అనేది వేసుకొని మిక్స్ చేసుకోవడమే. దీనికి కొలతలేమి లేవండి. వ్యాక్స్ అనేది మనకి కొంచెం థిక్గా ఉండాలన్నమాట. అప్పటి వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఉండలా రావాలి వ్యాక్స్ అనేది. అప్పుడు వ్యాక్స్ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు హెయిర్ ఉన్న హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను.
చూడండి ఇక్కడ ఈ హ్యాండ్కి అయితే హెయిర్ ఎక్కువగా ఉంది, నా హ్యాండ్ మీద రిజల్ట్ తెలియదని చెప్పేసి చూపిస్తున్నాను. వ్యాక్స్ని ఇలా పైనుండి కిందకి పల్చగా అప్లై చేయాలి, గట్టిగా ప్రెస్ చేస్తూ హెయిర్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో అప్లై చేయాలి. అప్లై చేసి మనం ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారిగే ఇలా గట్టిగా పైకి అనేది రిమూవ్ చేయాలండి, మధ్య మధ్యలో ఆపుకుంటూ రిమూవ్ చేయకూడదు. ఇదేం అంత పెయిన్ఫుల్గా ఏమి ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్కసారికి ఇలా లాగితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. హెయిర్ అనేది చాలా బాగా రిమూవ్ అయిందండి, నేను చూపిస్తున్నాను చూడండి. మీకు కెమెరాలో కనిపించే దానికంటే కూడా బయట ఎక్కువగా కనపడుతుందండి. హెయిర్ అనేది ఎక్కువగా ఉన్న హ్యాండ్ మీద చేసింది కూడా, అందుకే నా హ్యాండ్ మీద అయితే రిజల్ట్ తెలియదు అని అంటారు, అందుకే నేను చూపిస్తున్నాను. పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఈ వ్యాక్స్ అనేది. మనం వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా వ్యాక్స్ అనేది చేసుకోవచ్చు. ఇదే పద్ధతి మీరు ఫేస్ మీద ట్రై చేయొచ్చు, అండర్ ఆర్మ్స్కి ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట, అంత వేడిగా కూడా ఉండదు. ఈ పద్ధతి అయితే మీరు చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. వ్యాక్స్లో కొద్దిగా గోధుమ పిండి వేసి ఇలా మిక్స్ చేసుకొని మీరు ఎక్కడైతే వ్యాక్స్ చేయాలనుకుంటున్నారో అక్కడ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా పల్చగా అప్లై చేసి ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ అనేది రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. బిగినర్స్ కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మెథడ్ అనేది ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను మొత్తం కూడా రిమూవ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మొత్తం ఈ హ్యాండ్కి అనేది రిమూవ్ చేసి చూపిస్తాను. నేను రిమూవ్ చేసినంత వరకు హెయిర్ అనేది ఎలా రిమూవ్ అయిందో చూడండి. చాలా నీట్గా కనపడుతుంది కదా, మనం హెయిర్ అనేది ఎక్కడ తీసామో అక్కడ బాగా కనపడుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హెయిర్ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది, అదే నేను చూపిస్తున్నాను. చాలామంది లైవ్లో చూపించండి అక్క హెయిర్ అనేది రిమూవ్ అవ్వడం అని అంటున్నారు కదా, చూస్తున్నారు కదా ఎంత బాగా తెలుస్తుందో హెయిర్ అనేది రిమూవ్ అవ్వడం. మొత్తం కూడా రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఒక హ్యాండ్కి మొత్తం కూడా నేను వ్యాక్స్ అనేది చేశానండి, ఇంకొక హ్యాండ్కి చేయలేదు కదా. మీకు రిజల్ట్ అయితే లైవ్లోనే తెలుస్తుంది అనుకుంటున్నాను. వ్యాక్సింగ్ చేసిన హ్యాండ్ ఎలా ఉంది, చేయని హ్యాండ్ ఎలా ఉంది. ఇంకొక విషయం చెప్తానండి, వ్యాక్సింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అనుకుంటారు. హెయిర్ రిమూవ్ అవుతుంది కాదనండి, కాకపోతే హెయిర్తో పాటు ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది అనమాట. అందుకే హ్యాండ్ అనేది చాలా బ్రైట్గా కనపడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి వ్యాక్సింగ్ అనేది చేయించుకోలేం కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా ఇలా ట్రై చేయండి. డబ్బులు ఖర్చు ఉండదు, మనకైతే హ్యాపీగా ఇలా వ్యాక్సింగ్ అనేది అయిపోతుంది. తర్వాత ఐస్ క్యూబ్తో మసాజ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా నీట్గా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకుంటే మీ వ్యాక్సింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. వ్యాక్సింగ్ చేసుకోవడానికి ముందు స్క్రబ్ చేసుకోవాలి. వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత మీరు ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకొని మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకోండి. మీ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి. బిఫోర్కి ఆఫ్టర్కి మీకు లైవ్లోనే రిజల్ట్ అయితే తెలుస్తుంది కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ హోమ్ రెమెడీ. వేలుకు వేలు పార్లర్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, హ్యాపీగా ఇంట్లోనే వ్యాక్స్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీకు నచ్చిన పద్ధతి అనేది ఫాలో అవ్వండి. తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు వ్యాక్స్ అనేది చేసుకోవద్దండి, బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత ఊది బాగా వ్యాక్స్ అనేది చేసుకోండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, వేడివేడిగా చేసుకుంటే స్కిన్ అనేది ర్యాషెస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సూపర్గా వర్క్ అవుతుంది. పార్లర్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఇక మీదట లేదు. హ్యాపీగా ఈ 3 మెథడ్స్లో మీకు నచ్చిన మెథడ్ అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.